హెచ్డిఎఫ్సి మార్కెట్ క్యాప్ ప్రకారం భారత్లోని అతిపెద్ద బ్యాంక్. దీని దగ్గర 12 కోట్ల పైగా కస్టమర్స్, 17,73,000 మంది ఎంప్లాయీస్, 9,100 బ్రాంచెస్ మరియు దాదాపు 21,000 ఏటీఎంస్. ఈ సందర్భంలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ బ్యాంక్ ఎంత పెద్దదో. కానీ మీకు తెలుసా దీన్ని మొదలుపెట్టింది ఎవరో? తన చైల్డ్హుడ్ లో ఒక చిన్న చాలా చిన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో గడిపిన హస్ముఖ్. కానీ ఆ పేద అబ్బాయి వరల్డ్లోని ఒక పెద్ద బ్యాంక్ ని ఎలా స్థాపించాడు? అది మనం ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. చాలా మంది హెచ్డిఎఫ్సి అంటే ఏకంగా బ్యాంక్ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే హెచ్డిఎఫ్సి మొదట్లో బ్యాంక్ కాదు, అది ఒక హౌసింగ్ కంపెనీ. దాని లక్ష్యం ప్రజలకు హోమ్ లోన్స్ ఇవ్వడం. ఆ కంపెనీ పేరు హెచ్డిఎఫ్సి లిమిటెడ్. తర్వాతే దీనిలో నుంచి మొదలైంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ గా మారింది. కాబట్టి ఈ వీడియోలో మనం ముందుగా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ యొక్క ఇన్స్పైర్ చేసే స్టోరీ తెలుసుకుందాం. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఆ స్థాయికి వెళ్ళిందో చూస్తాం. కాబట్టి కన్ఫ్యూజన్ వద్దు, వీడియో పూర్తిగా చూడండి. ప్రతి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు కథ మొదలవుతుంది. 10th March 1911 సూరత్ లోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు హస్ముఖ్. చిన్నతనంలోనే ఒక చిన్న చావల్లో జీవించారు. డబ్బులు లేవు, సౌకర్యాలు లేవు. కానీ హస్ముఖ్ కలలు మాత్రం పెద్దవి. అందుకే పగలంతా చదువు, రాత్రంతా పార్ట్ టైం జాబ్ చేసేవాడు. అతని కష్టానికి ఫలితం అతనికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదవడానికి స్కాలర్షిప్ వచ్చింది. చదువు పూర్తయ్యాక ఇండియాకు వచ్చి ముంబైలోని సెయింట్ తెరెసా కాలేజ్ లో 3 years ఎకనామిక్స్ ని బోధించాడు. కానీ టీచింగ్ కన్నా అతనికి ఫైనాన్స్ ఇండస్ట్రీ అంటే ఇష్టమైంది. అందుకే లెక్చరర్ జాబ్ వదిలేసి ఆ కాలంలో ప్రాముఖ్యమైన స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ అయిన హరికన్సన్ దాస్ లుక్మీ దాస్ లో జాయిన్ అయ్యాడు. అక్కడే అతను ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ ను లోతుగా అర్థం చేసుకున్నాడు. అక్కడి నుండి అసలైన ప్రయాణం మొదలైంది. ఆ తరువాత 1956 పరీక్ గారు ఐసిఐసిఐ ను డిప్యూటీ జనరల్ మేనేజర్ గా జాయిన్ అయ్యారు. ఆయన కష్టంతో, లీడర్షిప్ తో కేవలం 16 years లోనే, అంటే 1972 లో ఆయన ఐసిఐసిఐ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆయన ఒకటి గమనించాడు. ఆ టైంలో బ్యాంక్స్ కేవలం పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్, రిచ్ బిజినెస్ మ్యాన్స్ కి మాత్రమే లోన్స్ ఇస్తున్నాయి. కానీ ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ తను ఓ ఇల్లు కొనాలనుకుంటే హోమ్ లోన్ దొరకడం చాలా కష్టం. ఇండియాలో అలాంటి సరైన స్ట్రక్చర్డ్ హోమ్ లోన్ సిస్టమ్ అస్సలు లేదు. ఒక మిడిల్ క్లాస్ మనిషికి ఇల్లు కావాలంటే జీవితాంతం పొదుపు చేసి వృద్ధాప్యంలో ఓ చిన్న ఇల్లు కట్టేవాడు, లేదా జీవితం మొత్తం రెంటెడ్ హౌస్ లోనే గడిపేవాడు. మరోవైపు యుఎస్ఏ మరియు యూరోపియన్ కంట్రీస్ లో యువతి హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేసేవారు. అప్పుడు హస్ముఖ్ కు ఒక రియలైజేషన్ వచ్చింది. ఫారెన్ కంట్రీస్ లో హోమ్ లోన్ తీసుకొని సాఫీగా పనిచేస్తుంటే మన ఇండియాలో ఎందుకు సాధ్యం కాదు? ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించాలనుకున్నాడు. ఇది సామాన్య ప్రజలకు ఈజీగా హోమ్ లోన్స్ ని ఇవ్వగలగాలి. ఆ తర్వాత 1976 లో ఐసిఐసిఐ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన ఈ డ్రీమ్ మీద పనిచేయడం మొదలు పెట్టాడు. కానీ ఈ ఐడియాతో అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట, ఇది ఇండియాకు పూర్తిగా కొత్త కాన్సెప్ట్, ఇది సక్సెస్ అవుతుందని ఎలాంటి గ్యారంటీ లేదు. అంటే గవర్నమెంట్ కి కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి అని అర్థం. కానీ మరోవైపు హస్ముఖ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను వెనక్కి తగ్గే వ్యక్తి కానే కాదు. రిటైర్మెంట్ కు కేవలం ఒక ఏడాదిలోనే, అంటే 1977 లో ఆయన ఇండియన్ బిజినెస్ కమ్యూనిటీ నుండి సహాయం తీసుకున్నారు. అంతేకాకుండా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే హెచ్డిఎఫ్సి ను ప్రారంభించారు. కానీ ఫ్రెండ్స్, ఇది సాధారణ ఫైనాన్స్ కంపెనీ కాదు. దీని పర్పస్ ఒకటే, ప్రతి భారతీయుడికి సొంతంగా ఒక ఇల్లు ఉండాలి. ఇది భారతదేశంలో మొట్టమొదటిగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది పూర్తిగా హోమ్ లోన్స్ మీదే ఫోకస్ చేసింది. ఇప్పుడు ఈ కొత్త వెంచర్ ను విజయవంతంగా నడిపించాలంటే ఒక విజనరీ మరియు హైలీ స్కిల్డ్ లీడర్ అవసరం. అందుకే హస్ముఖ్ తన నెఫ్యూ అయిన దీపక్ పరేఖ్ ని హెచ్డిఎఫ్సి లో జాయిన్ అవ్వమని ఇన్వైట్ చేశారు. అసలే దీపక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ నుంచి సిఏ చదివారు. ఆ టైంలో ఆయన చేజ్ మన్హాటన్ బ్యాంక్ లో హై పేయింగ్ జాబ్ లో ఉన్నారు. ఇది ఇప్పుడు జేపీ మోర్గన్ చేజ్ అని పిలుస్తారు. దీపక్ గారికి గ్లోబల్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మరియు మంచి శాలరీ కూడా తీసుకుంటున్నారు. అయినా కూడా హస్ముఖ్ పిలిచిన వెంటనే ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఆ ఆఫీసర్ ని యాక్సెప్ట్ చేశారు. ఇండియాకి తిరిగి వచ్చిన వెంటనే దీపక్ గారు పూర్తిగా హెచ్డిఎఫ్సి కోసం అంకితమయ్యారు. కానీ ఈ జర్నీ అసలు ఈజీ కాదు. అప్పుడు కాలంలో ప్రజలు లోన్స్ అంటే భయపడేవారు. వాళ్ళకు లోన్ ఈజ్ ఈక్వల్ టు రుణం అని భావన. డెబిట్ అంటేనే చెడ్డదని అనుకునేవారు. సొసైటీలో రుణగ్రస్తుడు అంటే షేమ్ అనిపించేది. పైనుంచి ప్రజలకు బ్యాంక్స్ మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ట్రస్ట్ ఉండేది కాదు. వీటిని ఆమిరీల కోసం అని భావించేవారు. మా లాంటి మిడిల్ క్లాస్ వారికి కాదు అనేవారు. అంటే మెజారిటీ ఇండియన్స్ మెంటల్ గా రెడీగా లేరు లోన్స్ తీసుకున్నా ఇల్లు కొనొచ్చు అనే విషయాన్ని నమ్మడానికి. ఇప్పుడు దీపక్ గారు ముందున్న పెద్ద ఛాలెంజ్, ఈ మైండ్ సెట్ ఎలా మారుతుంది? ఇది మార్చేందుకు ఆయన 3 ముఖ్యమైన స్టెప్స్ తీసుకున్నారు. ఫస్ట్ వన్,
మొదటిగా సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ సిస్టమ్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. లోన్ అనేది ఒక్కసారి కట్టాల్సింది కాదు, చిన్న చిన్న భాగాల్లో ఈఎంఐస్ ద్వారా కట్టవచ్చు. సెకండ్ వన్, ఇన్కమ్ తక్కువ అయితే కూడా ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంచారు. థర్డ్ వన్, రీపేమెంట్ పీరియడ్ 15 నుండి 20 సంవత్సరాల దాకా ఉంచారు. దీనివల్ల ఈఎంఐ తక్కువగా ఉంటుంది, ఇది ప్రజలపై బర్డెన్ కాకుండా ఉంటుంది. ఇలా మార్పులు చేసిన తర్వాత ప్రజలకి గ్రాడ్యువల్లీ అర్థమైంది, మనం ప్రతి నెల రెంట్ ఎంత ఇస్తాము అంతే ఈఎంఐ కట్టినా సొంత ఇల్లు వస్తుంది కదా. హెచ్డిఎఫ్సి ఇది అందించడంలో కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్ ఇచ్చింది. ఈ అన్ని ఎఫర్ట్స్ వల్ల హెచ్డిఎఫ్సి కస్టమర్ సంఖ్య పెరిగింది. 1980 నుండి 1990 వరకు హెచ్డిఎఫ్సి ఇండియాలో అత్యంత పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ ప్రొవైడర్ గా ఎదిగింది. పెద్ద సిటీస్, చిన్న టౌన్స్, గ్రామాలు అన్ని చోట్ల లక్షలాది ఇండియన్ ఫ్యామిలీస్ కి ఓన్ హౌసెస్ కలను నెరవేర్చింది. కానీ క్వశ్చన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఓ బ్యాంక్ కాదు కదా, మరి ఇది లోన్స్ ఇవ్వడానికి మనీ ఎక్కడి నుంచి తెచ్చింది? అప్పట్లో హెచ్డిఎఫ్సి ఇనిషియల్ ఫండింగ్ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఫారెన్ ఇన్వెస్టర్స్ నుండి వచ్చింది. వీళ్ళు ఇండియాలో హౌసింగ్ ఫైనాన్స్ కి సపోర్టర్ గా నిలిచారు. ఇందులో వరల్డ్ బ్యాంక్ వంటి ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. ఆపై హెచ్డిఎఫ్సి క్రెడిటబిలిటీ పెరిగిన తర్వాత లోకల్ ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించి కంపెనీలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రారంభంలో అన్ని విషయాలు చాలా సాఫీగా జరిగాయి. కానీ ప్రతి గ్రోత్ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. 1990లో హెచ్డిఎఫ్సి ముందు ఒక పెద్ద సమస్య నిలిచింది. గల్ఫ్ వార్ కారణంగా ఆయన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు భారత్ ఎక్కువగా ఆయిల్ ను ఇంపోర్ట్ చేస్తుంది కాబట్టి దీని వలన దేశ ఖర్చులు పెరిగిపోయాయి. ఫారిన్ రిజర్వ్స్ వేగంగా తగ్గిపోయాయి. ఈ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది. దీని ద్వారా ఇన్ఫ్లేషన్ నియంత్రించాలనుకుంది. అలాగే ఇండియన్ రూపాయి విలువ కాపాడాలని ప్రయత్నించింది. కానీ ఆర్బీఐ ఈ చర్యలు తీసుకోగానే దీని నేరుగా ప్రభావం హెచ్డిఎఫ్సి మీద పడింది. వాళ్లకు ఇతర బ్యాంకుల నుంచి చౌకగా లోన్ తీసుకోవడం కష్టమైంది. అందువల్ల కంపెనీ ప్రాఫిట్స్ తగ్గిపోయాయి. దీపక్ సొల్యూషన్ కోసం వెతకడం మొదలు పెట్టారు. 1991లో ఒక సూపర్ ఐడియా వచ్చింది. అప్పుడు భారత్ లో ఎల్పిజి రిఫార్మ్స్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అమలయ్యాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించింది. దీపక్ దీన్ని ఒక ఆపర్చునిటీగా చూశారు. మనమే ఓ బ్యాంక్ స్టార్ట్ చేస్తే అనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఏమిటంటే మిగతా ఇన్వెస్టర్స్ లేదా బ్యాంకుల వద్ద లోన్ అడగాల్సిన అవసరం ఉండదు. మనం ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకొని అదే డబ్బుతో తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ తో లోన్ ఇవ్వగలుగుతాం. అంతేకాదు దీపక్ విజన్ దీన్ని మించి ఉండేది. ఆయన కోరుకున్నది హెచ్డిఎఫ్సి కేవలం హౌసింగ్ ఫైనాన్స్ కి మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు అకౌంట్ ఓపెనింగ్, ఇన్సూరెన్స్ వంటి పూర్తి ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ అందించడం. కానీ దీనికి ముందుగా హెచ్డిఎఫ్సి ఒక బ్యాంక్ కావాల్సి ఉంది. అయితే దీపక్ ఈ ప్రపోజల్ ను హెచ్డిఎఫ్సి బోర్డు ముందు ఉంచినప్పుడు మొదట అందరూ తిరస్కరించారు. వాళ్ళు ఇలా చెప్పారు, మేము కేవలం హౌసింగ్ ఫైనాన్స్ లోనే ఉన్నాం, బ్యాంకింగ్ మా ఫీల్డ్ కాదు, ఇది చాలా రిస్కీ. కానీ దీపక్ విజన్ మాత్రం స్పష్టంగా ఉంది. ఆయన బోర్డులకు ఒప్పించేందుకు చెప్పారు, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ గ్రోత్ కోసం బ్యాంక్ చాలా అవసరం. చాలా ప్రయత్నాలు, చర్చల తర్వాత బోర్డు ఒప్పుకుంది. కానీ రెండో కండిషన్ పెట్టింది. మొదటిది, హెచ్డిఎఫ్సి ఎగ్జిస్టింగ్ టీమ్ ఈ కొత్త బ్యాంకును మేనేజ్ చేయదు. ఇది పూర్తిగా కొత్త లీడర్షిప్ మరియు ఇండిపెండెంట్ మేనేజ్మెంట్ తో నడవాలి. రెండవది, దీపక్ డే టు డే ఆపరేషన్స్ లో భాగస్వామ్యం ఉండరాదు. అవసరమైనప్పుడు మాత్రమే గైడెన్స్ మాత్రమే ఇస్తారు. ఈ షరతులు కాస్త కఠినంగా ఉన్నా దీపక్ గారికి తెలుసు, సరైన లీడర్ దొరికితే ఈ బ్యాంక్ ఇండియాలో గేమ్ చేంజర్ అవుతుందని. అదే నమ్మకంతో 1994లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రారంభమైంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ బ్యాంక్ నడిపేదెవరు? దీనికోసం బ్యాంకింగ్ సెక్టార్ తో పాటు ఇండియన్ మార్కెట్ కాంప్లెక్సిటీ అర్థమయ్యేలా లీడర్ కావాలి. దీపక్ ఆదిత్య పూరిను ఎంచుకున్నారు. అప్పటికి సిటీ బ్యాంక్ మలేషియా సీఈఓ. ఆ సమయంలో పూరి గారు హై పేయింగ్, స్టేబుల్, కంఫర్టబుల్ జాబ్ లో ఉన్నారు. కానీ పరీక్ గారు తెలుసు పూరి గారిలో ఈ కొత్త బ్యాంక్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయని. సిటీ బ్యాంక్ లాంటి ఎస్టాబ్లిష్డ్ కంపెనీ వదిలేసి కొత్తదైన రిస్క్ ప్రయాణంలో రావడం సులభం కాదు. కానీ దీపక్ పరీక్ గారు అతన్ని కన్విన్స్ చేయగలిగారు. సెప్టెంబర్ 1994లో ఆదిత్య పూరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన ఒక షరతు పెట్టారు, నా డెసిషన్స్ లో ఎవరు కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదని. ఆదిత్య పూరి మొదటిసారి ఆఫీస్ చూడడానికి వచ్చేసరికి షాక్ అయ్యారు. అక్కడ ఎలాంటి కార్పొరేట్ బిల్డింగ్ లేదు, ఏ ఎయిర్ కండిషన్ లేదు, ఏ లగ్జరీ సెటప్ కూడా లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రారంభం ముంబైలోని సోటిష్ హౌస్ లో జరిగింది. అక్కడ బ్రోకెన్ చైర్స్, అన్ఫినిష్డ్ ఫర్నిచర్, టెంపరీ వుడెన్ పార్టిషన్స్ మాత్రమే ఉన్నాయి. మొదటి టీమ్ కి బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, ఆర్బీఐ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ నుండి టాప్ ప్రొఫెషనల్స్ హైర్ చేయబడ్డారు. వాళ్ళు హై రైజ్ బిల్డింగ్స్, గ్లాస్ క్యాబిన్స్, మోడర్న్ ట్యాక్స్ సిస్టమ్స్ కి అలవాటు పడిన వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక అన్కంఫర్టబుల్ చిన్న బ్రాండ్ ఉన్న, గ్యారంటీ కూడా లేని బ్యాంక్ లో పని చేయాల్సి వచ్చింది. అంతేకాదు 1990లలో ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ప్రభుత్వ బ్యాంకుల ఆధీనంలోనే ఉంది.
ఎస్బీఐ, పిఎన్బి మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి జాయింట్స్ మార్కెట్ లో డామినేట్ అయినవి. జనానికి ట్రస్ట్ కూడా వీటిపై మాత్రమే ఉండేది. అప్పుడు ప్రైవేట్ బ్యాంకులపై ప్రజలు నమ్మకం పెట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి అనిపించేది ఈ బ్యాంకులు మన డబ్బుతో ఎక్కడైనా పారిపోతారేమో అని. అలాంటి టైంలో ఆదిత్య పూరి మరియు ఆయన టీం కి తొలి మరియు పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలనే విషయం. నిజానికి 90లకి ముందు ఇండియాలో బ్యాంక్ అనేది చాలా స్లో, బోరింగ్ మరియు ఎక్కువగా పేపర్ వర్క్ తో కూడుకున్న వ్యవస్థ కనిపించేది. బ్యాంకింగ్ అంటే ధనికులు, పేద ఇండస్ట్రియలిస్ట్ మరియు బిజినెస్ మ్యాన్ కోసమే అనిపించేది. సామాన్యుడికి బ్యాంకింగ్ కి వెళ్లడం కూడా ఒక టెన్షన్ లా ఉండేది. అందుకే ఆదిత్య పూరి మరియు ఆయన టీం వాళ్ళు బ్యాంకింగ్ సర్వీస్ ను వీలైనంత ప్రజలకు సులభంగా తయారు చేశారు. వాళ్ళు సేవింగ్ అకౌంట్స్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్స్ ను అగ్రెసివ్లీ ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. తద్వారా ప్రతి భారతీయుడు బ్యాంకింగ్ లో భాగం కావాలనే ఉద్దేశంతో మొదట్లో ప్రజలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను ట్రస్ట్ చేయడం మొదలు పెట్టాక వారు పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ మరియు చిన్న చిన్న బిజినెసెస్ కి ఫండింగ్ వంటి సర్వీసెస్ కూడా ప్రారంభించారు. దీని ప్రారంభం వల్ల 1996 నాటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 10 బిలియన్ కి దాటింది. అయితే అదే సమయంలో ఆదిత్య పూరి చూసారా, ఇండియాలో మొబైల్ ఫోన్స్ బాగా పాపులర్ అవుతున్నాయని. అప్పుడే ఆయనకి కొత్త ఐడియా వచ్చింది. బ్యాంకింగ్ ని కేవలం బ్రాంచెస్ లో మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి పాకెట్ వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అలా 2000లో SMS బేస్డ్ మొబైల్ బ్యాంకింగ్ ను మొదలు పెట్టారు. అప్పుడు కస్టమర్ కి బ్రాంచ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక SMS పంపితే చాలు, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్, చెక్ బుక్ రిక్వెస్ట్, ఇంకా డీటెయిల్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఫోన్ లోనే వచ్చేస్తుంది. ఈ ఇన్నోవేషన్ వలన బ్యాంకింగ్ మరింత కన్వీనియంట్ మరియు ఫాస్ట్ అయిపోయింది. అందుకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెమ్మదిగా ప్రజల మొదటి ప్రిఫరెన్స్ గా మారిపోయింది. ఇదంతా జరుగుతున్న సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన గ్రోత్ ఫేస్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ 2008లో ఒక భారీ స్ట్రోమ్ వచ్చింది, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇది అంత భయంకరంగా ఉండటంతో పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కూలిపోయాయి. ఉదాహరణకు లెహ్మన్ బ్రదర్స్, వాషింగ్టన్ మ్యూచువల్ మరియు మెరిన్ లిచ్ లాంటి కంపెనీలు. అయితే ఈ క్రైసిస్ ఎందుకు వచ్చింది? అసలు అమెరికాలో బ్యాంకులు పెద్ద సంఖ్యలో తక్కువ రేట్లపై హోమ్ లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి, రీపేమెంట్ కెపాసిటీ లేని వారికి కూడా. ఫలితంగా చాలా మంది లోన్ రీపేమెంట్ చేయలేకపోయారు. దాంతో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఇబ్బంది పడవలసి వచ్చింది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడింది. ఇండియాను కూడా వదలలేదు. సెన్సెస్ ఒకే ఏడాదిలో 50% పడిపోయింది. కంపెనీలకి క్యాష్ క్రంచ్, బ్యాంకులకు రీపేమెంట్ ప్రెజర్ మొదలయ్యాయి. కానీ ఈ కష్ట సమయంలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఒక రాక్ లా నిలబడింది. కారణం ఏంటంటే వారి సెక్యూర్ బ్యాంకింగ్ స్ట్రాటజీ. వాళ్ళు ఎప్పుడూ హై రిస్క్ లోన్స్ ఇవ్వలేదు, అంటే రీపే చేయలేని వ్యక్తులకు లోన్స్ ఇవ్వలేదు. దీనివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిఫాల్ట్ రేట్ చాలా తక్కువగా ఉండేది మరియు వాళ్ళు ఎక్కువగా విదేశీ లోన్స్ పై ఆధారపడలేదు. అందుకే ఈ ప్రపంచ ఆర్థిక వారికి పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. ప్రజల నమ్మకం, స్టెబిలిటీ వాళ్లకు పెద్దగా బలంగా మారాయి. ఈ విధంగా 2013 నుండి 2014 నాటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారత్ లో లార్జెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూర్ గా మారింది. అక్టోబర్ 2014 నాటికి హెచ్డిఎఫ్సి దగ్గర 5.5 మిలియన్ పైగా యాక్టివ్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఉండగా 2016 నాటికి అది 7.28 మిలియన్ కి చేరింది. ఇదే కాకుండా ఐసిఐసి మరియు ఎస్బీఐ కలిపిన అంత మంది క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ లేరు. తర్వాత వచ్చిన 2022 ఈ సంవత్సరం హెచ్డిఎఫ్సి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది దానిని భారత్ లోని అతిపెద్ద బ్యాంక్ గా మార్చింది. అసలు 2022 వరకు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వేర్వేరుగా ఉండేవి. కానీ సమస్య ఏమిటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఉన్న క్యాష్ డిపాజిట్స్ ను హెచ్డిఎఫ్సి లిమిటెడ్ వినియోగించుకోలేకపోయింది. హోమ్ లోన్స్ ఇవ్వడానికి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కి ఇతరుల దగ్గర నుండి ఎక్కువ రేటుకు డిపాజిట్లు తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు సమస్యను పరిష్కరించడానికి తీసుకున్నారు ఒక విజనరీ స్టెప్. ఏప్రిల్ 22లో మార్చ్ ప్రకటన. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లస్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మెర్జ్ అయ్యి ఒక పెద్ద ఫైనాన్షియల్ పవర్ హౌస్ అయ్యాయి. ఈ అన్ని ప్రక్రియ పూర్తయ్యాక 1 జూలై 2023 నాటికి చారిత్మక విలీన ప్రక్రియ ముగిసింది. ఈ విలీనంతో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఇక స్వాతంత్ర సంస్థగా లేదు. దాని కస్టమర్స్, షేర్ హోల్డర్స్ మరియు హోమ్ లోన్స్ అకౌంట్స్ అన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో విలీనం అయ్యాయి. ఫలితంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ గా మారింది మరియు ఎస్బీఐ తరువాత అసెట్స్ పరంగా 2వ స్థానం పొందింది. ఇప్పటికీ అంటే ఏప్రిల్ 2024 నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 37 లక్షల కోట్ల దాటిపోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ $145 బిలియన్ తో ఇది ఇండియా స్టాక్ ఎక్స్చేంజ్ లో 3వ అతిపెద్ద కంపెనీగా ఉంది. మరి మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉంది? కామెంట్ లో చెప్పండి.